హాయ్ అండి అందరికీ. మాది సొంతూరు అంబాపురం అని చెప్తూ ఉంటాను కదా, ఆ ఊరే వెళ్తున్నామండి. ఎందుకంటే మా నాన్న తమ్ముడు భార్య చిన్నమ్మ చనిపోయిందండి. అందుకే వెళ్తున్నాము. కొన్ని సంవత్సరాలండి చూడక ఈ ఊరు. మేము చిన్నప్పుడైతే పొద్దస్తమానం పండగ ఎప్పుడు ఏ పండగ వచ్చినా మా నాయనమ్మ గారు వాళ్ళు పిలిచేవాళ్ళు, అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే నాయనమ్మ కానీ తాతయ్య కానీ చనిపోయారు. తర్వాత ఇంక అందరూ మేనత్తలు కానీ చిన్నాన్నలు పెదనాన్నలు అందరూ ఏ ఊరులో ఆ ఊరిలో సెటిల్ అయిపోయారు. ఇది మాత్రం ఈ ఊరు సొంత ఊరు బోసిపోయింది, ఇంకెవ్వరు లేరు. కాకపోతే మా చిన్నాన్న ఇక్కడ ఇంకొక ఇల్లు కొనుక్కొని, ఆ ఇల్లు మేము ఉండే ఇల్లులు పడిపోయాయి, ఇంకో ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటున్నాడు గుర్జాల్లో ఉద్యోగం చేసుకుంటూ. మా చిన్నమ్మ ఇక్కడే ఉంటారు. వాళ్ళ పిల్లలైతే గుంటూరు విజయవాడ అక్కడక్కడ ఉంటూ ఉంటారనమాట. ఎప్పుడన్నా పండక్కి ఈ ఊరు వస్తారు వాళ్ళు ఒక్కళ్ళే. చూసారా, మా ఊరికి స్టేషన్ లేదని చెప్పాను కదా, ఇదిగోండి గేటు. తప్పితే క్యాబిన్ తప్పితే ఇక్కడ రైలు ఆగదు. అది వరకు మేము చిన్నపిల్లలప్పుడు రైలు ఆగేదండి, ఇప్పుడైతే రైలు ఆగదు. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళు ఎవ్వరు టికెట్ కొనుక్కోరండి, అందరూ రైలు ఆగగానే ఎక్కేసి గురజ ముందుగా నడుకుళ్ళు ఆగిద్ది, మధ్యలో అంబాపురంలో ఆగదు, మళ్ళీ తరువాత గురజాల్లో ఆగిద్ది. మేమైతే నడుకుళ్ళో దిగి బస్ ఎక్కి అంబాపురం రూట్లో దిగి ఇక ఆటోలు ఎక్కి వస్తున్నాం అన్నమాట. నేను ఎప్పుడు చెరువు అని చెప్తాను చూసారా, అందులో తుంగ మొలిసిందండి. ఈ చెరువులో శుభ్రం చేసిన వాళ్ళే లేరు. ఎంత పెద్ద చెరువో చూడండి. కానీ మేము చిన్నపిల్లలప్పుడు చేపలు పట్టడానికి కూడా వెళ్ళేవాళ్ళం, అంత బాగా తిరిగేవాళ్ళం అనమాట. పండగ వచ్చిందంటే ఇంక అంబాపురమే, అంత ఇష్టం అనుకోండి అంబాపురం అంటే మాకు. ఇదిగోండి చెరువు కట్ట దగ్గర చక్కగా ఒక పెద్ద జమ్మి చెట్టు ఉండిద్ది. ఆ చెట్టు చుట్టూతా అరుగు. ఏ పెళ్లి కూతురు వేరే ఊరు నుంచి వచ్చినా అక్కడ దిగేసి అంతా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు ఉందో లేదో కూడా తెలియదండి. ఇదిగోండి ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం. చాలా కొంచెం మారిపోయింది. ఇక్కడ ఉంటుంది అటువైపు రైట్ సైడ్లో ఉంటుంది, నేను ఇటు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నానండి, తీయలేకపోయాను. ఊరు ఇదేనండి అంబాపురం. చూడండి, ఇంక వచ్చాను కదా అని చెప్పి తీస్తున్నాను. మా ఊరు సొంత ఊరు, మేము చిన్నపిల్లలప్పుడు తిరిగిన ఊరు. కానీ చాలా వరకు అలాగే ఉంది, మార్పు లేదు. ఇదిగోండి చెట్లు అరుగు, పల్లెటూరు పక్క. ఇదిగోండి బావి, ఆసాములు బావి అంటారు, ఇక్కడ నీళ్లు చేదుకునేవాళ్ళు. మాకైతే అటు ఉండేది, మేము చివరి కదా ఉండేది. చూసారా, ఇదంతా అది వరకైతే మిద్దెలండి, ఇప్పుడు డాబాలు కట్టేసుకున్నారు. చాలా వరకు మారిపోయింది. ఈ బజారు మొత్తం ప్రభలు కట్టి స్టేజీలు కట్టి డాన్స్ పిల్లల్ని వేరే వేరే ఊరు నుంచి తీసుకొచ్చి బ్రహ్మంగారి తిరణాల రంగరంగ వైభవంగా చేస్తారండి. అంత బాగుంటుంది. ఇప్పటికీ చర్చి లేదండి, అన్నీ గుళ్ళే. రాములు వారి గుడి, ఇదిగోండి చూడండి చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ ప్రభ కడతారండి. మా రూట్ అటు, అది వరకు రైట్ సైడ్లో ఉండేది, అటు
మేము చిన్నపిల్లలప్పుడు బాగుండే ఇల్లు మిద్దలు, ఇప్పుడు అవి పడిపోయినాయి కదా, అందుకని మళ్ళీ ఊరికి కొంచెం చివర్లో చిన్న చిన్న డాబాలు అవన్నీ కట్టుకున్నారు. చిన్నపిల్లలప్పుడు అదిగోండి చెట్లు ఉంది చూడండి, అక్కడ బాగుంటుంది, అక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ ఇదిగో అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంది కదా, అవి కూడా లేవు. చూసారుగా, ఇటు రైట్ సైడ్లో ఇదిగోండి రైట్ సైడ్లోకి వెళ్తున్నాం. అందరూ మా వాళ్ళంతా పిడుగురాళ్ళ, దాచపల్లి, గురజాల, దైద, తేలికొట్ల ఇట్లాగా వెళ్ళిపోయారండి. ఈ ఊర్లో తక్కువ చూడండి, ఇళ్ళు ఉన్నాయి కానీ మనుషులు లేరు. చూసారా, ఎవరో అయిగోండి అట్లా పడిపోయినాయి. కొన్ని ఇళ్ళు ఉన్నాయి. అంబాపురం అంటే నాకు ఇదిగో ఈ సైడ్ నేను చూసిందే లేదు, ఇప్పుడే నేను చూడటం. అప్పుడు అన్ని ఇళ్ళు లేవు పెద్దగా, ఆడుకోటానికి వచ్చేవాళ్ళం. మేమున్నది రైట్ సైడ్లో ఉంటుందండి, అటువైపుకి వెళ్ళాలి. ఇప్పుడు మా చిన్నాన్నోళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ ఊరు పోగొట్టుకోలేక ఒక ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. మేము ఉండే ఇల్లు పడిపోయాయి. ఇదిగోండి ఈ రూటు, ఇక్కడే మా చిన్నాన్నోళ్ళు ఉంటున్నారు. చూసారా, అదిగోండి అక్కడ టెంట్ వేసి ఉంది. మా చిన్నమ్మని చూస్తే కన్నీళ్ళు ఆగలేదండి, చాలా బాధేసింది. మా చిన్నాన్నకి మా చిన్నమ్మకి మేమంటే చాలా చాలా బాగా ఇష్టం. ఇదిగోండి ఆ గుంజ, అదిగో అబ్బాయి ఒక కొడుకు, ముగ్గురు కొడుకులు ఒక కూతురండి వీళ్ళకి. చాలామంది ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మి కొడుకు చూడు, అత్త పోలికలు నా కాడ ఎట్టున్నాయో. ఇటు ఇద్దరం ఉంటే ఇదేగా అమ్మ ఇద్దరు. ఇదిగో తీసిందిగా, వీడియో తీస్తుంది అత్త, ఎత్తుకొని కొట్టింది. అబ్బో ఈ పిల్లలు నేనే ఎత్తుకుంది, నా సంక్రాంతి మిమ్మల్ని కూడా తల్లే కాకండి. ఒక్కొక్కసారి ఎత్తుకొని ఎత్తేసేదాన్ని కింద ఇసుకు పుట్టి. మా అక్కమ్మ, మా పెద్దమ్మ, పెద్దమ్మ ఇద్దరు పెద్దమ్మలు చూసుకోటానికి తీర్థమ్మ. అంతే, అబ్బో ఆ నొప్పిలోనే ఊపిరి పోద్దమ్మా. ఐరాని మా పిల్లలు ఎగబడి ముగ్గురు చదువుకొని తల్లి పిల్లలు రాతా ఉంటారు. నాకెట్టేమో పిల్లు ఆయమనే గోళ బన్నీ